హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నిన్న ఇండే మ్యాచ్ క్రేజీ మ్యాచ్ అనకుండా ಯಾವ ಥರ ఉండంటే మ్యాచ్ నిన్న ఈ ಥರ ఒక మ్యాచ్ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ జమానాని అయిపోయేసిండే. ఆర్సీబీ వాళ్ళు ఆడింది చూసి నాకు జ్ఞాపకం వచ్చింది ఒకటేనే, పాత ఆర్సీబీ ఈ ಥರ ఒక ఆర్సీబీని చూసాడింది మనము. ఇప్పుడు ಮತ್ತೆ ఇన్ని దినాలు ఏమిటి చూసినది చూడండి. లాస్ట్ బాల్ గంటను తెలియదు ఎవరు గెలుస్తారని చెప్పేసి భువనేశ్వర్ కుమార్ బ్రో మ్యాచ్ విన్నర్ అన్కండా ఇతవ బౌలింగ్లా ಅಥವಾ బ్యాటింగ్లా ఎక్స్‌పెక్టేషన్ అయితే రవ్వంచ్ కూడా ఉండినిండదు గురు. ఆ బాల్‌ని సిక్స్ కొడతాడని చెప్పేసి టీమ్ డేవిడ్ వికెట్ ఎగురుతా ఉన్నట్లనే నేను అనుకోండి గురు, మ్యాచ్ యాడకంట ఉండింది యాడకొచ్చేసేది అని చెప్పేసి ఆరాంగా గెలుస్తా ఉంటారు ఒక టైమ్‌లో చూసేదైతే. జోకో బెత్తలో ಮತ್ತೆ కృణాల్ పాండే మధ్యలో పార్ట్నర్‌షిప్ అవుతాడు అనుకోండి ఆరాంగా గెలుస్తాడు ఈడు కూడా అని చెప్పేసి. ఆమె జితేష్ శర్మ వికెట్ పడుతుంది కదా, ఆవిడ ఒక టర్న్ అయితే ఉంటుంది మ్యాచ్‌లో. నేను అనుకోండి ಮತ್ತೆ ఏమన్నా కమ్‌బ్యాక్ ఇస్తారా ముంబై ఇండియన్స్ వాళ్ళు అని చెప్పేసి. అదే ಥರ బూమ్రా గురు 18th ఓవర్ ఉంది కదా, ఏమన్నా ఓవర్ చేసింది ఆ బౌలింగు. యార్కర్లు ಅಥವಾ మంచి స్విచ్ అది వేసినట్ల వేసిండేది యార్కర్లని, టకార్ అని యార్కర్లు అయితే వేసినది బూమ్రా. ಮತ್ತೆ లాస్ట్ ఓవర్ ಯಾವುದೋ ఒక యంగ్‌స్టర్‌కి అయితే ఇస్తారు కదా బౌలింగు. చూడండి ಯಾವ ಥರ ప్రెషర్ అని చెప్పేసి వైడ్ వేస్తాడు, నో బాల్ వేస్తాడు. ఆడే ఒక గట్ ఫీలింగ్ అనిపిస్తా ఉండే ఆర్సీబీకి ఆడో లక్ కొడతా ఉంది, లక్ కూడా సాధిస్తా ఉంది అని చెప్పేసి. లేదని అంటే చూడండి ఇన్ కేసు ఇతవేమో ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఏమైనా వేసింటే పక్క ఆర్సీబీ చేతిలో అయితే మ్యాచ్ అయితే ఇప్పుడు ఉంటా ఉండలేదు. ఇప్పుడు ఆర్సీబీ వచ్చి టేబుల్ టాపర్స్ అయితే అవుతా ఉండలేదు. అబ్సల్యూట్ సినిమానే అనుకోండి. ಯಾವ ಥರ ఉండిందంటే ಯಾವ హారర్ మూవీ కూడా థ్రిల్లర్ కాదు గుడు. ప్రతి ఒక ఓవర్ లాస్ట్ 3 ఓవర్స్ ప్రతి ఒక ఓవర్ కూర్చొని ఆర్సీబీ ఫ్యాన్స్ ಯಾವ ಥರ చూసిందంటే ఏమైతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కొక్క రన్ కూడా ఇంపార్టెంట్ అవుతా ఉండే గురు. ఆ టైంకినే రన్నేబుల్ అయితే వచ్చిండే, కానీ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే పడతా ఉండే కదా, అదే ఒక థ్రెట్ అయింది ఆర్సీబీకి. వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత 25 బాల్స్కి 30 రన్స్ 35 రన్స్ ఆ ಥರ అయితే కావాల్సి ఉండే. ఆ టైంలోనే వికెట్స్ అయితే పడతాండింది. ఒక సైడ్ రొమాల్డో షెపర్డ్ చూస్తే బాల్ని చూసైనా కొట్టుగురు, నువ్వు బాల్ చూడకుండానే బీస్తా పోతావు. ಮತ್ತೆ జితేష్ శర్మ ಮತ್ತೆ 2 సిక్సర్లు అయితే కొడతారు, దానికి ఖుషి పడాలి గురు. లేదని అంటే పక్క ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే జితేష్ శర్మని అయితే వేసుకుంటా ఉంటారు ఇప్పుడు. అయినా నాకు అనిపించే కానీ మ్యాచ్ని అయితే ఫినిష్ చేసింటే బాగుంటా ఉండే జితేష్ శర్మ అని చెప్పేసి. లేదు నేను అగ్రెసివ్గా ఆడుతానని చెప్పేసి ఆడదానికి పొజిషన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా ఉన్నట్లనే. ఒక సైడ్ కృణాల్ పాండేకి ఫుల్ క్రైమ్స్ అవుతావా, బ్యాటింగ్ ఆడేకి అవుతా ఉండే, 6 కొడతాడు పనుకంటాడు అవుతావా, ఎట్లుంటుంది చెప్పండి. అల్లోన్గా వారియర్ థర ఆడిండేది నిన్న మన కృణాల్ పాండే, క్లచ్ కృణాల్ పాండే. ఒకే మాటలో చెప్పాలంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కృణాల్ పాండే ಯಾವ ಥರ నిలుసుకొని ఆడింది స్టార్టింగ్లోనే వచ్చేసే గురు. ఉండి మ్యాచ్ గురించి ఇట్లా ఒక క్రేజీ మ్యాచ్ అయ్యి ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎండ్లు అయిపోయింది చెప్పండి. నిన్నంతు నువ్వు ಯಾವ ಥರ నిన్న రాత్రినే ఆల్మోస్ట్ వీడియో చేయాలనుకోండి, కానీ ఈతవంతా కిర్లాడితే ಯಾವ ಥರ ఉంటుంది చెప్పండి. ఈ ಥರ మాట్లాడితే రాత్రి పూటలు మాట్లాడేదానికి దాని నుంచి ఇప్పుడైతే వీడియో చేస్తాను. ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడైతే టాస్ గురించి మాట్లాడేది అయితే టాస్ రాయ్పూర్లో వచ్చేసి మన రజత్ పటీదార్ టాస్ గెలుస్తా ఉన్నట్లనే. పిచ్ వచ్చి ట్రిక్కీగా ఉంటుంది అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పింది. ఆల్మోస్ట్ యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ గ్రౌండ్లో 160 170 ఈ ಥರ అయితే ఉంటుంది అని చెప్పేసి. క్లోజ్ ఎన్కౌంటర్ అవుతుంది ముంబై ఇండియన్స్ మధ్యలో మ్యాచ్, ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేనైతే వీడియోలో చెప్పింది. అదే ಥರ టాస్ మన ఆర్సీబీ వాళ్ళు గెలుస్తా ఉన్నట్లనే బౌలింగ్ అయితే ఎత్తుకంటారు. బౌలింగ్ ఎత్తుకని గురు మస్తు బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ ఛాంపియన్ బౌలింగ్ చూడండి. పవర్ ప్లేలోనే 3 వికెట్లు వన్ సైడెడ్ చేసి పెట్టే పవర్ ప్లే అంతాను. మంది మెయిన్ వికెట్ వచ్చేసి రాయల్ రికార్టన్ వికెట్ అయితే తీసి చాలా మంచి చేసింది అతవా భువనేశ్వర్ కుమార్. లేదని అంటే తెలుసు కదా పిచ్చు ఎట్లే ఉండి సెటిల్ అయ్యి రాయల్ రికార్టన్ అయితే మస్తుగా అయితే ఆడుతూ ఉండే నిన్న. కానీ ఫస్ట్లోనే వికెట్ అయింది. ఆల్మోస్ట్ ఫస్ట్ బాల్ వాళ్ళు అవుట్ కావాల్సి ఉండే, జస్ట్ మిస్ అయిపోయి అతను రజత్ పటీదార్కి క్యాచ్ ఆమె తిరిగా అదే జాగాలో ಮತ್ತೆ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు భువనేశ్వర్ కుమార్కి. చూడండి ఎక్స్పీరియన్స్ ಯಾವ ಥರ ఉంది అని చెప్పేసి, యా టైంలో ಯಾವ ಥರ బౌలింగ్ చేయాలని చెప్పేసి. ఒకటి నుంచి రోహిత్ శర్మ అయితే అటాక్ చేస్తాడు గురు, మస్తుగా కనబడుచుకుంటానింది నిన్న. స్ట్రైక్ చేస్తాను బాల్, ಯಾವ ಥರ స్ట్రైక్ చేస్తాను నిన్న బాల్ రోహిత్ శర్మ మస్తుగా కనబడుచుకుంటాడు. ఆ టైంలో మన భూమిని ಮತ್ತೆ తెస్తారు బౌలింగ్కి కెప్టెన్ రజత్ పటీదార్. ఆ టైంలో రెస్పాన్స్ చేసేది భువనేశ్వర్ కుమార్ సూరజ్ను. ఆ ఒక స్లోవర్ మనకి ట్రాప్ అయింది రోహిత్ శర్మ. తెలిసే వాళ్ళకి యాడుగురు ఉంది బాల్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎంత 140 135 ఈ ಥರ అయితే వేస్తూ ఉంటాడు. కానీ ఒక స్లోవర్ వన్ ఉంది కదా, నకాల్ బాల్ వేసేసి మస్తుగా అవుట్ చేసేది. రోహిత్ శర్మ పోతా ఉన్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ మంచి హోప్లో అయితే వస్తాడు, ಮತ್ತೆ బ్యాటింగ్కి ఆడతాని పోదని చెప్పేసి ఆర్సీబీ పైన. ఎలాంటి వీళ్ళకి మంచి స్టాట్స్ అయితే ఉంది వీళ్ళకి ఆర్సీబీ పైన ఆల్మోస్ట్ బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తారు వీళ్ళు. కానీ నిన్న డక్అవుట్ అయింది. ఆ వికెట్ కూడా భువనేశ్వర్ కుమార్ ఎడ్జ్ గురు, ಯಾವ ಥರ ఎడ్జ్ చెప్పండి. బౌలింగ్ మస్తు బౌలింగ్ ఆన్ పేపర్ మంది పవర్ ప్లేలా నేను నిండింది. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోతా ఉన్నట్టనే తిలక్ వర్మ ಮತ್ತೆ నమన్ ధీర్ తెలుసు కదా, ಯಾವ ಥರ వీళ్ళు కన్సిస్టెన్స్గా పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి చెప్పింది లాస్ట్ వీడియోలో. వీళ్ళు మిడిల్ ఆర్డర్ గురు మెయిన్ స్ట్రెంత్. అదే ಥರ నిన్న పార్ట్నర్షిప్ 2 గంట పోయింది గురు, 3 వికెట్లు పడింది ఆడ. ಮತ್ತೆ పార్ట్నర్షిప్ చూడండి ಯಾವ ಥರ పెరిగింది నిన్న. ಮತ್ತೆ ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడానికి భువనేశ్వర్ కుమార్ని దింపుతారు మన కెప్టెన్ రజత్ పటీదార్. అట్లా చూసేదైతే ఆల్మోస్ట్ అతను ఎవడో అవుట్ కావాల్సి ఉండే తిలక్ వర్మ రసిక్ సలాందార్ బౌలింగ్లా అతవా డ్రాప్ క్యాచ్ అవుతుంది. మన సుయేష్ శర్మ అయితే పొట్టలేదు క్యాచ్ ఆడే అనుకోండి గురు. వీళ్ళు తిలక్ వర్మ అంతా క్యాచ్ ఇడిచి పెడితే యాత్ర ఎత్తుకొని పోతాడు మ్యాచ్ అని చెప్పేసి. ఆ సూరజ్ను స్పిన్నర్స్ని యాత్ర టార్గెట్ చేస్తానింది సుయేష్ శర్మని. ಮತ್ತೆ
కృణాల్ పాండ్యాని ಯಾವ ಥರ స్ట్రైక్స్ చేస్తా ఉండింది, ఎత్తెత్తి పారేస్తా ఉండే సిక్స్‌లకి. ఫైనల్‌గా మన భువనేశ్వర్ కుమార్ అయితే వికెట్ ఎత్తిస్తా ఉన్నట్లనే ಅಥವಾ బౌల్డ్ అయిపోతా ఉన్నట్లే తిರ್ಗಾ డౌన్ ದ బ్యాటర్స్ ముంబై ఇండియన్స్‌కి తెలుసు కదా, విల్ జాక్స్ ಮತ್ತೆ బావా అని చెప్పేసి కొత్త ఒక ఆల్రౌండరు. వీడైతే ఏమి అంతనే కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చలేదు. ఇంత అయితా ఉన్నట్లనే ముంబై ఇండియన్స్ స్కోర్ వచ్చేసి 166 ఫర్ 7 వికెట్స్ అయితే ఉంటుంది. పిచ్చు ట్రిక్కీగా ఉండే అని చెప్పేసి వాళ్ళకి నువ్వు తెలిసి ఉంటుంది, పక్కా దీన్ని డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మస్తుగానే కంబ్యాక్ ఇచ్చేదానికి రెడీ అవుతారు ముంబై ఇండియన్స్. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకునేదైతే మన విరాట్ కోహ్లీ ಮತ್ತೆ జోకో బెతాల్ ಮತ್ತೆ ఓపెనింగ్ చేస్తారు. రజత్ పటిదార్ ఆ టాస్ టైంలోనే చెప్పిండాడు కదా, మేము ಯಾವುದೇ ఒక చేంజెస్లో వచ్చలేదు, ఇదే ఒక టీంలో ఆడతాము ಮತ್ತೆ ప్రూవ్ చేసేదానికి ట్రై చేస్తామని చెప్పేసి విరాట్ కోహ్లీ ಮತ್ತೆ జోకో బెతాల్ ఓపెన్ చేస్తూ ఉన్నట్లనే జోకో బెతాల్ మంచి కవర్ డ్రైవ్లు ఆడుతూ ఉంటే గురు విరాట్ కోహ్లీ ಮತ್ತೆ ఛాన్స్ తీసుకుంటాడు. అదే ఒక ఓవర్లా చూసుకొని ఆడింటే బాగుంటా ఉండే అని చెప్పేసి అలాంటి పిచ్ అయితే మంచి ట్రిక్కీగానే ఉండింది. చూడండి ఆ బాల్ని టైమింగ్ అయితే కాలేదు, జల్దీ అయితే వచ్చేసింది ఆ బాల్. క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా ఉన్నట్లయితే దీపక్ చహర్ మస్తుగా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ అయితే తీసేది గురు. విరాట్ కోహ్లీ పోతా ఉన్నట్లనే దేవదత్ పట్టికల్ వస్తాడు కదా, దేవదత్ పట్టికల్ కూడా ఫెయిల్యూర్ అయ్యేది నిన్న. నేను అనుకంటే దేవదత్ పట్టికల్ ఆడతాడని చెప్పేసి నిలుచుకొని టైం తీసుకొని ఆడతాడు. యాక్చువల్గా చెప్పాలంటే అతను టైం తీసుకుంటా ఉండే, కానీ అతను ఎడ్ చేసి అవుట్ అవుతా ఉన్నట్లే స్ట్రగల్ అయితే అవుతా ఉండే నిన్న దీపక్ చహర్ బౌలింగ్లా. చూసిన దీపక్ చహర్ ఏం కూడా ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉండి ಮತ್ತೆ సిక్తారు కదా, ఎవడా యాడ్ సిక్తారు గురు నెక్స్ట్ సీజన్లోనే సిక్కేది ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. ఆల్రెడీ ముంబై ఇండియన్స్ అయితే అవుట్ ఆఫ్ ద టూర్నమెంట్ అయితే అయిండారు కదా. భాష అని చెప్పేసి కొత్త బౌలర్ ಮತ್ತೆ ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నట్లయితే రజత్ పటిదారు ఆ ఒక బౌన్సర్ ఉంది కదా, స్లోవర్ బౌన్సర్కి ఎత్తు పారేద్దామని చెప్పేసి పోతాడు, కానీ బ్యాక్ సైడ్ కీపర్కి వికెట్ ఇచ్చి పోతా ఉన్నట్లనే అయితే ఇంకెవరు గురు ఆడేది అని చెప్పేసి అనుకండి ఈ పొద్దు మ్యాచ్ లేదు గురు ఆయా అని చెప్పేసి ఒక టైంలో ఆ తర ఉండింది బౌలింగ్ ముంబై ఇండియన్స్. నిన్న యాక్చువల్గా చెప్పాలంటే పిచ్ వచ్చేసి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉండే, మెయిన్లీ పేసర్స్కి. ಮತ್ತೆ కృణాల్ పాండే ಮತ್ತೆ జోకో బెతాల్ నిలుచుకుంటారు చూడండి, బరీ అంత పెద్ద స్కోర్ ఏం లేదు గురు, ఆరాంగా రన్నే బాల్ ఆడుకొని పోతే నడుస్తుంది అని చెప్పేసి మన కృణాల్ పాండ్యా ಮತ್ತು జోకో బెతాల్ ఇద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ అయితే మస్తుగా అయితే బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎంత 94 రన్స్ కంట పోతారు. ఆవిడ జోకో బెతాల్ అటాక్ చేయడానికి పోతాడు, ಮತ್ತೆ జోకో బెతాల్ అవుట్ అవుతాడు. కానీ నేను మెచ్చుకుంటాను గురు ఈ ఒక ఇన్నింగ్స్ ఎంత 27 రన్స్ ఏమో కొట్టినది జోకో బెతాల్. మెయిన్ ఇంపార్టెంట్ రన్స్ ಮತ್ತೆ ఇంపార్టెంట్ ಅಥವಾ ఇంకొక వికెట్ ఏమైనా పడింటే చాలా కష్టమైతే అవుతా ఉండే ఆర్సీబీకి. ఆ ఒక స్టేజ్ నుంచి పార్సేసిందంటే నిన్న కృణాల్ పాండే ಮತ್ತು జోకో బెతాల్ వచ్చాయి కదా, ఈ ఒక పార్ట్నర్షిప్ ఉంది కదా, ఆ ఇద్దరి మధ్యలో ఉండే పార్ట్నర్షిప్ నిన్న మెయిన్ చెప్పాలంటే స్టార్టింగ్లో. అయితే మన జితేష్ శర్మ ఎంట్రీ ఇస్తాడు. జితేష్ శర్మ కూడా నిన్న మస్తుగా అయితే కనబడించారు. ఎంత స్టార్టింగ్లో వచ్చి 5 బాల్స్కి 0 రన్స్ కొట్టిండే స్టార్టింగ్లో. ఆ టైంలో జితేష్ శర్మ నేను అనుకోండి ಮತ್ತೆ ఏమైనా చేయొత్తాడా అని చెప్పేసి, కానీ 2 సిక్సర్లు అయితే పెడతాడు, మెయిన్ సిక్సర్లు. నేను చూడండి ఆల్మోస్ట్ 20 రన్స్. ఒక ఎండ్ల కృణాల్ పాండ్యా ಬಗ್ಗೆ మాట్లాడేదైతే మీరు ఎవరు ఎట్లన్నా ఆడకుండా గురు అని చెప్పేసి నిన్న అటాకింగ్ మూడ్లోనే కనబడించింది గురు. ఛాన్స్ చిక్కినాడంతా మస్తుగా సిక్సర్లకు అయితే పారేసిండేది. ఇతవా స్కోర్ కార్డ్ చూసేదైతే కృణాల్ పాండ్యాది చూడండి, ఇతవా 5 సిక్సర్లు ಮತ್ತೆ 4 బౌండరీలు గురు, 73 రన్స్ క్రూషియల్ రన్స్ నిన్న వచ్చినది కృణాల్ పాండ్యా బ్యాట్ నుంచి. ఇదే తర మేబీ లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఢిల్లీలో ఆడినాడా యా తర ఉండే అని చెప్పేసి, ఆ మ్యాచ్లో ఇదే తర సేమ్ 3 వికెట్స్ అయితే డౌన్ అయింది పవర్ ప్లేలా. ఆ టైంలో సేవ్ చేసినది మన ఆర్సీబీని కృణాల్ పాండ్యా. ಮತ್ತೆ అదే తర ఒక పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది కృణాల్ పాండ్యా సైడ్ నుంచి ముంబై ఇండియన్స్ పైన. జితేష్ శర్మ అవుట్ అయిపోతా ఉన్నట్లనే ಮತ್ತೆ టిమ్ డేవిడ్ ఎంట్రీ ఇస్తాడు గురు. టిమ్ డేవిడ్ కొట్టేదానికి పోతాడు, దాన్ని ఒక తర మస్తుగా స్లాష్ అయ్యేదానికి పోతాడు, కానీ ఆ బాల్ వచ్చేసి డైరెక్ట్ కీపర్ సెట్కి వెనక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా ఉన్నట్లనే టిమ్ డేవిడ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఎలాంటి తెలుసు కదా వీళ్ళు ఎక్స్ టీమ్ ఆడాలా అని చెప్పేసి వస్తాడు, కానీ ఫినిష్ చేస్తాడని చెప్పేసి నేనైతే అనుకోండి ఆల్మోస్ట్ కంఫర్టబుల్గానే ఉంటుంది. జితేష్ శర్మ అవుట్ టైం కూడా కంఫర్టబుల్గానే కనబడుతుంటుంది. ఆర్సీబీ అయితే 25 బాల్స్కి 35 రన్స్ ఏమైనా కావాల్సి ఉంటుంది ఆ ఒక స్టేజ్లో. ఇతవ టిమ్ డేవిడ్ అవుట్ అవుతా ఉన్నట్లనే ఆర్సీబీ ఫ్యాన్స్కి గలగలగలా నడిచి ఉంటుంది, ఎలాంటి తెలిసి ఉంటుంది. నా మెయిన్ బ్యాటర్ టిమ్ డేవిడ్ అవుట్ అయితే మొత్తం ఇంకెవరు లేదా అతవా ఒక సైడ్లో కృణాల్ పాండ్యాకి వచ్చేసి చాలా క్రాంప్స్ అయితే అవుతూ ఉంటుంది, వాళ్ళ చేతిలో ఆడేక అవుతా ఉండలేదు. రొమేరో షెపర్డ్ వస్తాడప్ప, రొమేరో షెపర్డ్ వచ్చి బాల్ని చూశాను కొట్టుకురు, నువ్వు ఏం ఎత్తేతి బిసిరుతా పోతావు బాల్ని. ಮತ್ತೆ రొమేరో షెపర్డ్ అయితే ఫినిష్ చేసేదానికి అయ్యలేదు, ಮತ್ತೆ ఫెయిల్ అయినది. లాస్ట్ ఓవర్ గంటను పోతుంది గురు మ్యాచ్. ఒక సైడ్ నుంచి కృణాల్ పాండ్యా అయితే 6 ఎత్తేతే పరేస్తా ఉండేది, ಮತ್ತೆ తిరిగా పొనకనేది. అలాంటి క్రాంప్స్ వాళ్ళకి అవుతా ఉండలేదు, ఆడేదాన్ని నిలుసుకానికే అవుతా ఉండలేదు అతవా. ఆ ఇన్నింగ్స్ చూస్తూ ఉంటే నాకు మ్యాక్స్వెల్ గ్యాప్ వచ్చింది, వరల్డ్ కప్లో ఆడిండే కదా ఆఫ్ఘనిస్తాన్ పైన. 15-14 రన్స్ కావాల్సి ఉంటుంది లాస్ట్ ఓవర్లో. లాస్ట్ సెకండ్ ఓవర్ ఉంది కదా, బూమ్రా చేతికి ఇచ్చినావిడ గురు ఏం కూడా యార్కర్ లేస్తా ఉండింది. నేను అనుకోండి పాయ ఇడండి మ్యాచ్ అని చెప్పేసి, కానీ నెక్స్ట్ బౌలర్ ఉన్నాడు కదా, కానీ నెక్స్ట్ వచ్చే బౌలర్ ఈ తర డెలివరీ చేస్తారని చెప్పేసి నాకు అనిపించి లేదు. ಮತ್ತೆ మ్యాచ్ పాయ అని అనుకోండి ఆల్మోస్ట్. ఎలాంటి అది రొమేరో షెపర్డ్ లేదు, రొమేరో షెపర్డ్ కూడా లాస్ట్ ఓవర్లో అవుట్ అవుతారు కదా, అప్పుడు అనుకోండి అంతే పాయ ఇడండి మ్యాచ్ అని చెప్పేసి భువనేశ్వర్ కుమార్కి ఎబిలిటీ అయితే ఉంది, దాన్ని నిన్న ప్రూవ్ చేసినది. ఆ ఒక 6 పోతా ఉన్నట్లనే హోప్ అయితే వచ్చినది ಮತ್ತೆ ఆర్సీబీకి. సూపర్ ఓవర్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉండింది నిన్న. రసిక్ సలాందర్ ఉన్నారు కదా, ఆ ఒక
డిఫెన్స్ ఆడతారు కదా, ఒక రన్ ఇచ్చేదానికి ట్రై చేశారు కదా, ఆ టైంలోనూ నేను అనుకుంటుని ఇన్ కేస్ అత బౌలర్ ఏమైనా క్యాచ్ పట్టించింటే పక్కా సూపర్ ఓవర్ అయితే అవుతా ఉండింది. ఇన్ కేస్ అత క్యాచ్ పట్టిందంటే బౌలర్ అయితే బాల్కి షై అడ్డుకు పెడతా ఉన్నట్లనే ఆ బాల్ షైకి తగిలి ಮತ್ತೆ ఆ సైడ్ పోతా ఉన్నట్లనే 2 రన్లు అయితే ఫినిష్ చేస్తారు మన ఆర్సీబీ బ్యాట్స్మెన్లతో. బౌలర్లు చెప్పాలంటే ఫినిష్ చేసిచ్చినది నిన్న మనకి మ్యాచ్. మెయిన్ రీజన్ వచ్చేసి నిన్న అయిండే మ్యాచ్ విన్నర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ గురు. అబ్సల్యూట్ సినిమా నిన్న అయిండేది. ఇంత అవుతుంది గురు. మ్యాచ్ గురించి మాట్లాడేది అయితే మస్తు పాదాలు అయిపోయింది నిన్న మ్యాచ్. ఆ తర ఉండింది గురు. ఈ తర ఒక మ్యాచ్ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్కి చాలా అంటే చాలా జమానానే అయిపోయిండే. ఉండే ఈవిడ చూసేదైతే మన ఆర్సీబీ అట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ అయితే ఇవిడ నిలుచుకునేది గెలిచేసి. నన్నిగిరేమన్నా మ్యాచ్ గిన్ సోలింటే ఎట్లుండే గురు ఆర్సీబీ పరిస్థితి. ఎట్లా చేయండి హ్యాట్రిక్ క్లోసెస్ అవుతా ఉండే. ముంబై ఇండియన్స్ వాళ్ళు ಮತ್ತೆ ఆఫ్ పెట్టినట్లు అవుతా ఉండే. ఈవిడ ఫైనల్గా ఆర్సీబీ వాళ్ళు అయితే గెలిచి టేబుల్ టాపర్స్గా అయితే నిలిచిపోయినారు. నెక్స్ట్ అప్కమింగ్ 3 గేమ్స్ అయితే ఉంది. బాగా పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అనుకుందాం ఆర్సీబీ ఫ్యాన్స్. ఫైనల్గా చెప్పేదైతే మన తెలుగు వాళ్ళు ಮತ್ತೆ అదే చెప్తున్నా గురు. సబ్స్క్రైబ్ అయితే చేసుకుండా వీడియో అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేస్తాను లేదు. ಮತ್ತೆ నిన్న ఇండే మ్యాచ్ గురించి మీకేమనిపించే కమెంట్స్ అయినా